హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అనేది మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఆ రీజన్ ఏంటి అంటే, నాది వచ్చేసి మాస్టర్ ఆఫ్ కామర్స్ అండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో అది అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత పాప పుట్టింది. పుట్టిన తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. సో మ్యారేజ్ నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను జాబ్ చేద్దాం అనుకున్నాను. బట్ అప్పుడు కోవిడ్ టైం. సో అప్పుడు జాబ్ చేయడానికి బయటికి వెళ్ళి చేయడానికి అవకాశం లేదు. అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. తర్వాత పాండమిక్ అయిపోయిన తర్వాత పాప పుట్టిందండి. పాప పుట్టడం వల్ల ఆల్మోస్ట్ ఇది కూడా అందరికీ తెలిసిందే, చిన్నపిల్లని వదిలిపెట్టి బయటికి వెళ్ళైతే ఎలాంటి వర్క్ అయితే మనం చేయలేం కదా. సో ప్రజెంట్ మా పాపకైతే కనుక 3 years అండి, 3 రన్ అవుతుంది. ఇప్పుడు కూడా నేను ఆమెను వదిలిపెట్టి బయటికి వెళ్ళను. ఇప్పుడే కాదు, ఆల్మోస్ట్ ఒక 2 years వరకు కూడా నేను ఆమెను వదిలిపెట్టి బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవడానికి అయితే నాకు అవకాశం లేదు. ఆమెను చూసుకోవాలి. ఫస్ట్ నాకు నా పాపే ఇంపార్టెంట్. సో ఇవన్నీ నేను మైండ్లో పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నాను. నాకు యూట్యూబ్ ఛానల్ అనేది చాలా ఇష్టం, స్టార్ట్ చేయడం అంటే. సో ఇప్పటికి అవకాశం వచ్చింది. సో స్టార్ట్ చేశాను అన్నమాట. నాలాగా చిన్నపిల్లలు ఇంట్లో ఉండి బయటికి వెళ్ళి ఎలాంటి పని చేయని వాళ్ళకి, అవకాశం లేని వాళ్ళకి, సో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ జాబ్ చేయని వాళ్ళు చాలామందే ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చు అన్నమాట. సో నేను ఇవన్నీ మైండ్లో పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట. మెయిన్ నా యూట్యూబ్ ఛానల్ కంటెంట్ ఏంటి అంటే, ఎవ్రీడే నా డైలీ వ్లాగ్స్ అండ్ మా పాప గురించి ఇవన్నీ నేను అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాక, వన్స్ స్టార్ట్ చేసాము అంటే గివ్ అప్ అనేది ఇవ్వకూడదు, అలా ముందుకు వెళ్తూనే ఉండాలి. మరి నేను ముందుకు వెళ్ళాలంటే మీ అందరి సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. కొత్త వ్లాగ్స్ తోటి నేను మీ ముందుకు వస్తాను. చెప్పాను కదా, నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇంట్లో చిన్న పాపను వదిలిపెట్టి నేను బయటికి వెళ్ళే వర్క్ అయితే చేయలేను. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే అనిపించింది. సో నేను దీనికి నేను అందుకు ఇష్టపడే నేను దీంట్లోకి వచ్చాను అన్నమాట. సో వన్స్ వచ్చాక గివ్ అప్ అనేది ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను. ఏదైతే ఏదవుతుంది. ఈరోజు సక్సెస్ రాకపోతే కొన్ని ఇయర్స్కి వస్తుంది, బట్ కష్టపడితే సక్సెస్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో నేను కష్టపడతాను, దీంట్లో నేను సక్సెస్ చూస్తానని కూడా నా మీద నాకు ఫుల్ కాన్ఫిడెంట్ అయితే ఉంది. సో చూద్దాము. దానితో పాటు మీ అందరి కోఆపరేట్ కూడా చాలా అవసరం. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వ్లాగ్స్ తోటి మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.